కూటమి ప్రభుత్వంలో అన్ని వార్డులు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, నగర మేయర్ పిలా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక 71వ వార్డ్ కంచమాంబ కాలనీలో వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు మరియు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అభివృద్ధిని కోరుకున్న వాళ్లంతా కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. సుమారు 80 లక్షలతో రోడ్లు, కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొండా జగన్, రౌతు శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, బిఎన్ పాత్రుడు, గ్రంథం శ్రీనివాసరావు, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, బీజేపీ మహిళా నాయకురాలు కట్ట పద్మ పాల్గొన్నారు. అలాగే 20 లక్షల రూపాయలు పెట్టి విశ్వేశ్వర నగర్ లో సీసీ డ్రైన్స్, అలాగే శ్రీరామ్ నగర్ లో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్స్ 20 లక్షలు, సుమారు 80 లక్షలతో ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం, మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే దీని అనంతరం ఇంటింటి కార్యక్రమాన్ని కూడా మరి ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో ఈ కుంచుమాంబ కాలనీకి పలు సమస్యల గురించి మరి కమిటీ వారు మాట్లాడుతానన్నారు. మరి కమిటీ వారు లక్ష్మణరావు ఈరోజు 71వ వార్డులో సుమారు 79,41,40,000కు సంబంధించినటువంటి రోడ్డు డ్రైనేజ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగిందండి, శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గారైనటువంటి పిలా శ్రీని గారు రావడం జరిగింది. అలాగే ఇదంతా కూడా స్థానిక కార్పొరేటర్ సోదరులు రాజాన రామారావు గారు ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో మొత్తం సీనియర్ నాయకులందరూ కూడా, కార్పొరేటర్స్ సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఎంపీ గారు వస్తారని అనుకున్నాం, ఎంపీ గారు ఆయనకు అర్జెంట్ స్కెడ్యూల్ వల్ల మిస్ అయిపోయింది. అలాగే ఇది సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో కూడా ఇది భాగం. గడిచిన 1 సంవత్సరంగా మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను కూడా మేము సుపరిపాలనని డోర్ డోర్ టు క్యాన్వాసింగ్ తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి సేవలు, ఎందుకంటే గత ప్రభుత్వం మౌలిక వసతులపైన ఎటువంటి శ్రద్ధ చూపలేదు. కేవలం సంక్షేమనే చేసి ఆ సంక్షేమ పేరున దోపిడీ చేయడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం మీద దృష్టి సారించలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులు రెండు కూడా, అలాగే సేవ, ఈ 3 కార్యక్రమాలు కూడా సమపాల్లో తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా విజన్ 2047 డాక్యుమెంట్ విజన్ చేరుకునే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాను. మరొకమారి నేను పిలా శ్రీని గారికి, మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గాజువాక 71వ వార్డులో మా కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో రామారావు గారు 79 లక్షలతో ఈవేళ ఓపెనింగ్ చేసాం. దాంట్లో ప్రజాపాలన చంద్రబాబు నాయుడు గారికి చెల్లిందని ఇచ్చిన హామీల్ని ప్రజలలోకి తీసుకెళ్లి ఏదైతే 1 ఇయర్ అయిందో 1 ఇయర్ అయిన నిమిత్తం మేమిచ్చినవన్నీ ఈ పాంప్లెంట్ ద్వారా తెలిపినవన్నీ కరెక్టా కాదా అని ప్రజలు అడిగి రాబోయే భవిష్యత్తులో ఏ విధంగా ప్రజలకు ఇంకా అనుకూలంగా వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని ఓటర్ని కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ చేతే డైరెక్ట్ చెల్లో మేము నెంబర్ నొక్కితే అది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ ప్రభుత్వానికి 2 విధాలుగా తెలిసే మార్గాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేసిన మా నాయకులు లోకేష్ బాబు గారు. ఎందుకంటున్నా అంటే పాలించడం ఒక ఎత్తు అయితే ప్రజలు మంచి పాలన ఇస్తున్నాడనేది చెప్పే భవిష్యత్తు బాధ్యత ప్రజల నుంచి తెలియాలి. నాయకులు డప్పులు కొడితే కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా
అని ప్రజల దగ్గరికి ఒక ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఏ స్థాయిలో ఉన్నోళ్ళైనా ప్రజల ముందుకెళ్ళి ప్రజల అభిప్రాయాలు నాకు నేరుగా తెలపండి అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన కార్యక్రమంలో భాగస్వాములుగా అయ్యి ఈవేళ పెద్దల ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ గాజువాక నియోజకవర్గంతో ఆయనతో నేను కూడా వచ్చి పాల్గొన్నందుకు ప్రజలు మంచి దృష్టితో ఉన్నందుకు ప్రజల్ని ఇలా నిజాన్ని బయట పెట్టండి, నిజాన్ని మేము మాట్లాడండి అని ప్రజలకు ఇచ్చే హక్కు నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో. అందుకే ప్రజల ముందుకు మేము వెళ్తున్నాం, ప్రజల్లో నుంచి మంచి రక్షణ.